అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్‌లు అయితే జరుగుతున్నాయి. మన మొబైల్‌లో ఓటర్ లిస్ట్‌లో మన పేరు ఉందా లేదా అనేది మన ఫోన్‌లో అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. చెక్ చేసుకోవచ్చు. విత్ లైవ్‌లో చూపిస్తాను. దీనికోసం ఏదైనా ఒక బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేయండి. నేను క్రోమ్ బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఎలక్టరల్ రోల్స్ అనేది ఈ రకంగా టైప్ చేయండి. మీరు టైప్ చేసిన వెంటనే వెబ్‌సైట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ సెకండ్ వెబ్‌సైట్ తెలంగాణ స్టేట్ పోర్టల్.com ఉంది కదా! ఇందులో అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఏపీ వారైతే ఇక్కడ ఏపీ అనేది టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే అది సెపరేట్‌గా వెబ్‌సైట్ అయితే తీసుకెళ్తుంది. సో, మనం ఇక్కడ నెట్ ఫాస్ట్‌ని బట్టి అయితే అది వస్తూ ఉంటుందన్నమాట. ఏపీ అని టైప్ చేసిన వెంటనే అది ఏపీకి సంబంధించి మనకు తీసుకెళ్తుంది. నేను ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూస్తున్నాను కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఏదైతే ఎలక్ట్రిక్ రోల్స్ తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఏదో ఒక డిస్ట్రిక్ట్ అయితే ఇస్తున్నానండి. నిర్మల్ డిస్ట్రిక్ట్. తర్వాత అసెంబ్లీకి సంబంధించి కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇందులో వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత గెట్ పోలింగ్ సెక్షన్ అనేది ఉంటుంది కదా! ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్‌కి అనేది మనకు తీసుకెళ్తుంది. ఇందులో పోలింగ్ స్టేషన్లు అంటే మీ పోలింగ్ స్టేషన్లు ఏ రకంగా ఉన్నాయి అంటే విలేజ్ వైస్‌గా కూడా ఇస్తారనమాట. లొకేషన్ ఏ విలేజ్‌లో ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి ఇందులో మీ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లలో ఉంటుంది. నేను ఇప్పుడు ఒక విలేజ్‌కి సంబంధించి అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అయితే అయింది. తర్వాత వెరిఫికేషన్ కోడ్ పైన ఏదైతే ఉందో కింద దాన్ని అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సబ్మిట్ అయితే చేస్తున్నానండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్ అనేది అంటే ఆల్రెడీ నేను ఇది డౌన్లోడ్ చేసినాను కాబట్టి డూ యూ వాంట్ డౌన్లోడ్ అని మళ్ళీ అడుగుతుంది. సో, అందుకని చెప్పేసి మీరు ఇది దీనికంటే ముందు ఒక పాపప్ ఆల్వేస్ అంటే ఒకటి వస్తుంది. దానిపైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అంతకంటే ముందు నేను డౌన్లోడ్ అగైన్ అని చూపిస్తున్నాను. సో, తర్వాత మనకు ఇందులో వచ్చేసి చూసుకోవచ్చు ఓటర్ల జాబితా ఏ రకంగా ఉంది, తర్వాత సంవత్సరం ఇవన్నీ కూడా ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఏదైతే మూతలు సాధారణంగా ఎంతమంది ఉన్నారు, ఇక్కడ లొకేషన్ కూడా తీసుకుంటారు. మనకు ఈ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇందులో 32 పేజెస్ అయితే ఉన్నాయి ఒక విలేజ్‌కు. ఇందులో మనం ఉందా లేదా అనేది ఆ డీటెయిల్స్ వీళ్ళైతే డిలీట్ చేయడం జరిగింది. అంటే చనిపోవడమో లేదంటే ఇతరత్ర కారణాల వల్ల తొలగించడం బోగస్ ఉంటే వాటిని కూడా తీసేస్తారు కాబట్టి ఓటర్ పేరు, దాంతోపాటు తండ్రి పేరు, ఇక ఇంటి సంఖ్య, వయసు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఫోటోస్ సంబంధించి ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనం అయితే కంప్లీట్‌గా అయితే చూసుకోవచ్చు అనమాట. మన ఫోటో అనగా మన పేరు డీటెయిల్స్ అయితే ఉందా లేదా, మన ఓటర్ కార్డ్‌లో లిస్ట్ ఉందా లేదా అనేది సింపుల్‌గా మన ఫోన్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు.